హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ సెమ్ ఆంధ్రప్రదేశ్ సాంస్క్రిట్ ఫస్ట్ సెమ్ సాంస్క్రిట్లో సందులు అనే టాపిక్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే సందులు చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మార్క్స్ ఈజీగా వస్తాయి కాబట్టి ఈ టాపిక్ మిస్ అయిపోకుండా. ఎందుకంటే మనకి ఇంతకుముందు రిపీట్ అయిన సందులే వస్తుంటాయి. అంటే ఇంటర్మీడియట్లో కానీ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఏమంటారంటే సంస్కృత సందులు అంటారనమాట. ఈ సంస్కృత సందులే మీకు వచ్చినవే మళ్ళీ రిపీట్ అవుతుంటాయి అన్నమాట. సో ఒకసారి అయితే ఇవి క్లియర్గా చూద్దాం ఎక్స్ప్లెనేషన్. అలాగే నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా షేర్ చేయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో సవర్ణ దీర్ఘ సంధి గురించి పూర్తిగా చూద్దాం మనం. ఈ సవర్ణ దీర్ఘ సంధి గురించి చూసేదానికంటే ముందు సూత్రం ఒక్కసారి మీకోసం సూత్రం చూద్దాం. సూత్రం ఏంటంటే అకారానికి ఆయి ఊరలకు ఆయి ఊ రు వీటికి ఆ కానీ తర్వాత ఈ కానీ ఊ రు. అకారానికి ఆయి ఊరులకు అవే అచ్చుల పరమైతే క్రమంగా దీర్ఘం ఏకాదేశమవుతుంది. ఆయి ఊ రులకు అవే అచ్చులు అంటే ఇవే అచ్చులు రావచ్చు, అంటే వీటినే సవర్ణ అచ్చులు అంటాం. సవర్ణము అంటే సేమ్ టు సేమ్ అచ్చు రావడం. ఇక్కడ ఆ ఉంటే ఇక్కడ ఆ రావడం, ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఉంటే ఇక్కడ ఈ రావడం, దీన్నే సవర్ణాచ్చు అంటారు. ఆయి ఊరులకు అవే అచ్చులు పరమైతే అంటే పక్కన రైట్ సైడ్లో ఉంటే క్రమంగా దీర్ఘం ఏకాదేశం అవుతుంది. వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది. దీర్ఘం చాలా మంది దీర్ఘం అంటే ఇది అనుకుంటారు. ఇప్పుడు దీర్ఘం అంటే దీంతో పాటు గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, ఋత్వం దీర్ఘం ఇలాంటివన్నీ కూడా దీర్ఘాల కిందకే వస్తాయన్నమాట. దీర్ఘము, గుడి దీర్ఘము, కొమ్ము దీర్ఘము, ఋత్వం దీర్ఘము, సో ఇలాంటివన్నీ దీర్ఘాలు అనమాట. ఇప్పుడు మనం క్లియర్గా ఒకసారి మీకు చూపిస్తాను. రామ ప్లస్ అనుజహ ఉంది కదా, సవర్ణ దీర్ఘ సంధిలో మనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి ఉంది కదా. సో రామ ప్లస్ అనుజహ. ఒకసారి రామా అని మీరు మనసులో పలకండి. ఆ ఉంటుంది ఇక్కడ ఎండింగ్, ఇక్కడ స్టార్టింగ్ ఆ ఉంది. ఇక చూడండి అకారానికి ఆ వచ్చిందా లేదా, ఆకి ఆనే వచ్చింది కాబట్టి కలిపినప్పుడు ఈ ఆ క్యాన్సిల్ అవుతుంది. ఆ క్యాన్సిల్ అయ్యి దీర్ఘంగా మారుతుంది. దాన్నే చూద్దాం. ఇక్కడ రామానుజ. ఇక్కడ ఈ ఆ క్యాన్సిల్ అయ్యి మాకు దీర్ఘం వస్తుంది, అంతే రామానుజ అవుతుంది. సో ఇలా మహా ప్లస్ అహిహి అని ఉంది. చూడండి ఒకసారి, మహా అన్నప్పుడు ఆ ఉంది, తర్వాత ఇక్కడ అహిహి, మహాహిహి. అహి అంటే పాము. తస్య ప్లస్ ఆజ్ఞ, తస్య అన్నప్పుడు ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది, తస్యాజ్ఞ. తథా ప్లస్ ఆగమ, తథాగమ. తథా అన్నప్పుడు ఆ ఉంది, ఇక్కడ ఉంది. హరి, ఇక్కడ చూద్దాం మనం. హరి అని పలికితే ఇక్కడ ఎండింగ్లో ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. అంటే నేను చెప్పిన సూత్రం ప్రకారం ఇంకొకసారి చూడండి. ఇకారానికి ఈ పరమైంది. ఇక్కడ హరి అన్నప్పుడు ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. సో ఇక్కడ ఈ ఉంది. హరీచ, గుడి దీర్ఘం వచ్చింది, హరీచ అని అనమాట. సో గౌరీ ప్లస్ ఈయం, గౌరీయం. కపి ప్లస్ ఈశ, కపీశ. వాణి ప్లస్ ఈశ, వాణీశ. గురు, ఇక్కడ గురు అని పలికితే ఊ వస్తుంది. ఇక్కడ ఊతో వచ్చేటివి 4 అనమాట. చూద్దాము. 3
ఊ, గురు అన్నప్పుడు ఊ ఉంది. తర్వాత ఉపదేశ అన్నప్పుడు ఊనే ఉంది. గురూపదేశ రూ వస్తుంది. సాధు ప్లస్ ఊచుహు, సాధు ఊ ఉంది ఎండింగ్లో, ఇక్కడ ఊ ఉంది. సాధూచుహు. వధు ప్లస్ ఊహ, వధూహ. దాతృ ప్లస్ రుణం, దాతృణం. ఇది రూతో వచ్చేది. ఇక్కడ చూడవచ్చు మనం. దాతృ అన్నప్పుడు రూ ఉంది. తర్వాత రుణం అన్నప్పుడు కూడా రూ ఉంది. దాతృణం. సో ఇది సవర్ణదీర్ఘ సంధికి సంబంధించి. నెక్స్ట్ సంధి చూద్దాము. మనకు తెలిసిన సంధులే అన్నీ కూడా క్లియర్గా. గుణసంధి గురించి చూద్దాం. దీని సూత్రం ఒక్కసారి మీకోసం. గుణసంధి, గుణసంధి. సో వీటి గురించి చూద్దాం. అకారానికి ఈ ఊ రు పరమైనప్పుడు ఈ ఊ ఈ ఊరులు పరమైతే ఇక్కడ చూడొచ్చు మనం. అకారమునకు ఈ ఊరులు పరమైన వరుసగా ఏ ఓ ఆర్ అల్లు వచ్చును. ఇక్కడ లు, ఏమొస్తాయంటే ఏ ఓ ఆర్ అల్ అనేవి వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి సూత్రం. ఎప్పుడు కూడా ఇలాగే మనం చూస్తూ ఉండాలన్నమాట. ఈజీగా అర్థమయ్యేలాగా నేర్చుకోవాలి. అకారం ఇక్కడ మారదు. లెఫ్ట్ సైడ్లో అకారమునకు ఈ ఊ రు లు పరమైనప్పుడు అంటే రైట్ సైడ్లో వచ్చినప్పుడు కలిపితే ఏ ఓ ఆర్ ఎల్ అనే ప్రొనౌన్సియేషన్స్ వస్తాయి. చూద్దాం ఇప్పుడు ఎలా వస్తాయండి. ఇది ఇక్కడ తవా ప్లస్ ఇవా, తవా అనండి. ఒకసారి సూత్రం ఇక్కడ పెట్టుకుందాం మనం. క్లియర్గా మీకు చూపించాలి కాబట్టి. తవా అన్నప్పుడు మనం పలికినట్టయితే ఆ ఉంది ఇక్కడ. తవా ప్లస్ ఇవా, మళ్ళీ ఇక్కడ ఏముంది స్టార్టింగ్లో ఈ ఉంది. తవేవా. ఒకసారి పలకండి. ప్రొనౌన్సియేషన్లో తవే, ఏ ఓఆర్లు వస్తున్నాయి కదా, ప్రొనౌన్సియేషన్లో పలికినప్పుడు ఏ వినపడుతుంది. మహా ప్లస్ ఈశహ, మహా అన్నప్పుడు ఆ ఉంది, తర్వాత ఈ ఉంది. అకారానికి ఇకారం వచ్చింది, పలికినప్పుడు మహేశహ, మహే అన్నప్పుడు ఏ ఉంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నవా ప్లస్ ఉదయ, నవా అన్నప్పుడు ఆ ఉంది, ఉదయ అన్నప్పుడు ఆ ఉంది. తర్వాత మహా ప్లస్ ఉత్సవ, ఇక్కడ ఊపరం అవుతుంది చూసినారా. నవా ప్లస్ ఉదయ, ఆకి ఊపరమైంది, అకారానికి ఉకారం వచ్చింది. కలిపినప్పుడు నవోదయ, ప్రొనౌన్సియేషన్లో ఓ వచ్చింది. మహా ప్లస్ ఉత్సవ, మహోత్సవ, మహో. వసంత ప్లస్ ఋతు, వసంత అన్నప్పుడు ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ రు ఉంది. అకారానికి రుకారం పరమైనప్పుడు కలిపినప్పుడు వసంతర్తు, తర్ తర్ అర్ అని వస్తుందా లేదా, వసంతర్తు. సో ఇవి మనం నేర్చుకోవాల్సినవి. సింపుల్గా నేర్చుకుంటే ఈజీగా మార్క్స్ వస్తాయి. ఇంకా వృద్ధి సంధి చూద్దాం. దీని సూత్రం కూడా చాలా వరకు మనకి కన్ఫ్యూజ్ అవుతారు మీరు. గుణసంధి మాదిరి అనిపిస్తుంది కొంతమందికి. వృద్ధి సంధి, వృద్ధి సంధి అకారానికి ఏ కానీ ఐ కానీ, అకారానికి ఏ కానీ ఐ కానీ పరమైతే ఐకారం, అకారానికి ఓ కానీ ఔ కానీ పరమైతే ఔకారం వస్తాయి. ఇది సూత్రం. అంటే ఆకి ఏ కానీ ఐ కానీ వచ్చినట్టయితే కలిపినప్పుడు ప్రొనౌన్సియేషన్లో ఇది వస్తుంది.
అకారమునకు ప్లస్ తర్వాత ఓ కానీ ఔ కానీ వస్తే ఔకారం వస్తాయి కలిపినప్పుడు. సో ఇదే సూత్రం, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని చూద్దాం. వృద్ధి సంధి. వృద్ధి సంధిలో తథా ప్లస్ ఏవ, తథా అన్నప్పుడు ఆ ఉంది, తర్వాత ఏ ఉంది, కలిపినప్పుడు తతైవా, తతై అని ఐకారం వచ్చిందే లేదా, అది అనమాట తతైవా అని. నెక్స్ట్ పరమా ప్లస్ ఐశ్వర్యం, పరమైశ్వర్యం. పరమా అన్నప్పుడు ఆ ఉంది, తర్వాత ఐశ్వర్యం అన్నప్పుడు ఐ వచ్చింది, కలిపినప్పుడు కూడా ఏ వస్తుంది. పరమై, పరమై, మై అంటే ఐ అని పడుతుంది, అదనమాట. నెక్స్ట్ ధన ప్లస్ ఓదనం, ధన అన్నప్పుడు ఆ ఉంది, ఓదనం అన్నప్పుడు ఓ ఉంది, కలిపినప్పుడు ధనౌదనం, ధనౌ, నౌ, ఔ వచ్చిందా లేదా, అదే అనమాట. దివ్య ప్లస్ ఔషధం, దివ్య అన్నప్పుడు ఆ ఉంది, తర్వాత ఔ ఉంది, కలిపినప్పుడు వచ్చేసి దివ్యౌషధం, దివ్యౌ అనే ఔ ప్రొనౌన్సియేషన్లో మనకు వినపడుతుంది. నెక్స్ట్ యనాదేశ సంధి గురించి చూద్దాము. సో నెక్స్ట్ యనాదేశ సంధి గురించి చూద్దాము. సో ఇవి సరిపోతాయి, ఇంకెంతకు మించి అవసరం లేదు మనకి. ఈ బుక్ మారేంత వరకు ఈ సంధులు ఇలాగే సరిపోతాయి, ఏం ప్రాబ్లం లేదు. ఎనీ ఎగ్జామ్ అనమాట. యనాదేశ సంధి, యనాదేశము, ఎన్నులు అంటే యవరాల అనే అక్షరాలని ఎన్నులు అంటాం అన్నమాట. గుణములు అంటే ఇప్పుడు మనకి గుణసంధిలో గుణములు అంటే ఏ ఓ ఆర్ అనే దానిని గుణములు అంటారు. వృద్ధులు అంటే ఐ ఔ అనే అక్షరాలని వృద్ధులు అంటారు వృద్ధి సంధిలో. యనాదేశ సంధిలో కూడా ఎన్నులు అంటే యవరాల అనే అక్షరాలని ఎన్నులు అంటారు. సో యనాదేశ సంధిలో సూత్రం చూసినట్టయితే ఈ ఊరులు అనే అక్షరాలకి అసవర్ణములైన అక్షరములు పరమైతే, అచ్చులు పరమైతే, అసవర్ణాచ్చులు పరమైతే. అసవర్ణాచ్చులు అంటే ఇక్కడ ఈ ఉన్నప్పుడు ఇక్కడ ఈ రాకూడదు, మిగతా అచ్చుల్లో ఏదైనా రావచ్చు, దాన్నే అసవర్ణాచ్చులు అంటారు. సవర్ణాచ్చులు అంటే సేమ్ టు సేమ్ వచ్చినప్పుడు, ఈకి ఊకు రూకు రు, లూకు రు, లూకు లు వస్తే దాన్ని సవర్ణములు అంటారు. అసవర్ణములు అంటే ఈ కాకుండా మిగతావి ఏవైనా రావచ్చు. ఇక్కడ ఊ కాకుండా మిగతావి ఏమైనా, రూ కాకుండా మిగతావి ఏవైనా రావచ్చు, లూ కాకుండా మిగతావి ఏవైనా వస్తే అసవర్ణములు అంటారు వాటిని. సో ఈ ఊరులకు అసవర్ణాచ్చులు పరమైనప్పుడు కలిపినప్పుడు యావారాల అనే అక్షరాలు ఆదేశంగా వస్తాయి. చూద్దాం ఇప్పుడు యనాదేశ సంధిలో. సో ఇక్కడ యనాదేశ సంధి ఉంది, ఇతలా క్లియర్గా చూద్దాం. ఇతి ప్లస్ అత్ర, ఇతి అన్నప్పుడు ఇక్కడ ఈ ఉంది, అత్ర అన్నప్పుడు అసవర్ణం అంటే అచ్చుపరమైంది, ఏదో ఒకటి ఈ కాకుండా ఏదో ఒకటి రావాలన్నమాట. ఇత్యత్ర, ఇత్యా ఏదొచ్చింది, యా అనేది ఆదేశంగా వస్తుంది, ఇత్యత్ర. మళ్ళీ ఇతి ప్లస్ ఆహా, ఇతి అన్నప్పుడు ఈ ఉంది, తర్వాత ఆ వచ్చింది, ఇత్యాహ మళ్ళీ ఆ వచ్చింది. నెక్స్ట్ యది ప్లస్ ఏవం, యద్యేవం, యది అన్నప్పుడు ఈ ఉంది, ఏవం అన్నప్పుడు ఏ వచ్చింది, యద్యేవం, యద్యేవం యా ఆదేశంగా వస్తుంది. సాధు ప్లస్ ఇతి, సాధు అన్నప్పుడు ఊ ఉంది, తర్వాత ఈ వచ్చింది. సాధ్వితి, సాధ్వితి అన్నప్పుడు సాధ్వి వా వస్తుంది ఆదేశంగా. అను ప్లస్ ఏతి, అను అన్నప్పుడు ఊ ఉంది, ఏతి అన్నప్పుడు ఏ అక్షరం అసవర్ణము అచ్చుపరమైంది. అన్వేతి అన్నప్పుడు కూడా వకారం వచ్చింది. ధాతృ ప్లస్ అంశ, ధాతృ అన్నప్పుడు రు ఉంది, తర్వాత అచ్చుపరమైంది కాబట్టి ఏదో ఒకటి. ధాత్రంశ, త్రా అన్నప్పుడు రా వినపడుతుంది ప్రొనౌన్సియేషన్లో. సో ఇలా అన్నమాట యనాదేశ సంధి. సో ఈ విధంగా 4 సంధులు చదువుకుంటే మీకు ఏ ఎగ్జామ్కైనా ఈ సిలబస్ మారేంత వరకు మీకు సరిపోతాయి. నచ్చినట్టయితే నా వీడియో ఒక్కరికైనా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను.
ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. త్రిలోక్య 6600.